నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. చోరీ జరిగింది విజయవాడలో, బాధితురాలదేమో హైదరాబాద్, నిందితురాలదేమో విశాఖపట్నం. చోరీ బంగారం అమ్మింది రాజమండ్రిలో. కానీ కథ మొత్తం తిరుగుతోంది లలిత జ్యువెలర్స్ చుట్టూ. ఇది సింపుల్గా చెప్పాలంటే, కానీ దీని వెనక చాలా రోజుల కథ ఉంది. చాలా ట్విస్టులు ఉన్నాయి, చాలా క్రైమ్ కథే ఉంది. కష్టంతో ఎదిగిన ఒకరిని ఎలా పతనం చేయొచ్చో, వారి పరువు ఎలా తీయచ్చో ఇదే మంచి ఉదాహరణ. జరిగింది ఒకటైతే చేసింది ఎవరో అయితే అసలు సంబంధం లేని వ్యక్తులకు ఎలా చుట్టుకుంటుందో, ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి ఉండదు. ఇదంతా 15 రోజుల కిందట ప్రారంభమైన స్టోరీ. ఎందుకు ఏమైందంటే, మార్చి 6వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై చోరీ జరిగింది. ఓ భక్తురాలి దగ్గర దాదాపు 15 లక్షలకు పైగా ఖరీదైన విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ పెళ్లికొచ్చిన మహిళా భక్తురాలే బాధితురాలు. మార్చి 6వ తేదీన కొండ మీద కుంభాభిషేకం సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చారు. అదే సమయంలో దర్శనానికి వెళ్ళిన బ్యాగ్లో ఉన్న బంగారం చోరీకి గురైంది. దీంతో విజయవాడలోని 1 టౌన్ పోలీసులకు ఆ మహిళా భక్తురాలు కంప్లైంట్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలు మొత్తం పరిశీలించారు. కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలకి అడ్డంగా ఆ టెంట్స్ ఉండడంతో దొంగను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. కానీ 4 రోజుల తర్వాత దొంగ దొరికింది. ఇంద్రకీలాద్రిపై మహిళ నగలు అపహరించిన వ్యక్తిని పోలీసులు మార్చి 10వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ నగలు చోరీ చేసింది విశాఖపట్నానికి చెందిన నీరజ అని గుర్తించారు. ఆమె దగ్గర 125 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆభరణాల ఖరీదు 18 లక్షలు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అప్పటికే నిందితురాలు కాజేసిన బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసేసింది. నిందితురాలది విశాఖపట్నం అయినా ఆమె ఆ దొంగ బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసింది మాత్రం రాజమండ్రిలో. నీరజ కాజేసిన బంగారాన్ని రాజమహేంద్రవరం లలిత జ్యువెలర్స్లో మార్చుకుని కొత్తవి తీసుకుంది. ఇక్కడ లలిత జ్యువెలర్స్ షోరూమ్ వాళ్ళది ఏ తప్పు లేదు. రైట్, దీనికి సంబంధించి అసలు క్రైమ్కి సంబంధించి మా రిపోర్టర్ పద్మావతి నాయుడు తెలుసుకుంది. పద్మావతి, చెప్పండి ఒక్కసారి, పోలీసులు ఏమంటున్నారు ఈ కథ సంబంధించి? పద్మావతి పద్మావతి వినిపిస్తుందా? పద్మావతి, అసలు ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? మీరు పోలీసులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఈ మొత్తం స్టోరీ గురించి? థ్యాంక్ యూ సార్. పోలీసుని మనం కలిసినప్పటికీ ఏదైతే 6వ తారీఖు విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్లో కుంభాభిషేకం ఏదైతే జరుగుతుందో ఆ టైంలో హైదరాబాద్ నుంచి ఒక భక్తురాలు రావడం, అదే టైంలో విశాఖపట్నం నుంచి ఇంకో భక్తురాలు రావడం, వీరిద్దరి మధ్యలో వీరిద్దరు పక్క పక్కనే దర్శనానికి వెళ్లే టైంలో ఆవిడ ఏదైతే బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ లో ఈవిడ బంగారపు ఒక ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టేసి ఉన్న బాక్స్ ని ఒకేసారి తీసేసుకొని వెళ్లిపోయి ఆవిడ విశాఖపట్నం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి రాజమండ్రి వచ్చి అక్కడ లలిత జ్యువెలర్స్ లో ఈ బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది సార్. అక్కడ కూడా అంటే ఆవిడని అన్ని వివరాలు అడిగి వాళ్ళు ఓన్లీ ఆధార్ కార్డుని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఆవిడ ఆధార్ కార్డు వివరాలు తీసుకొని ఈ బంగారాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది సార్. అయితే వాళ్ళు మామూలుగానే రెగ్యులర్ గా ఏ కస్టమర్లందరికీ ఎలా అయితే మార్చుకుంటారో అలాగే ఆ షోరూమ్ లో కూడా మార్చుకున్నారు సార్. అన్ని బిల్లులతో సహా, అంటే వీళ్ళు బంగారాన్ని తీసుకుంది, అంటే ఆవిడ బంగారం ఇచ్చింది, మొత్తం బిల్లులు కూడా ఉన్నాయి. అన్ని చూసిన తర్వాత ఆవిడకి బంగారం అమ్మటం జరిగింది సార్. పద్మావతి, అంటే పోలీసులు ఎవరిది తప్పు అంటున్నారు? ఇక్కడ ఏం జరిగిందంటారు ఫైనల్ కన్క్లూషన్ లో? ఫైనల్ గా ఏంటంటే, ఈవిడ బంగారం ఏదైతే కొనుక్కుందో 5 ఉంగరాలు, చంపసగరాలు, ఇంకా చెవుదిద్దులు ఇవన్నీ కొనుక్కొని ఇంకొకటి చిన్న ఉంగరం కూడా ఉంది, దానికి డైమండ్స్ ఉన్నాయంట. ఆ డైమండ్స్ అయితే మేము మార్చుకోము అని చెప్పేసి డైమండ్స్ కూడా ఈవిడకే తిరిగి ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళైతే వాళ్ళ వ్యాపారం ఎలా చేసుకుంటారో నార్మల్ గా చేసుకున్నారు సార్. వాళ్ళకైతే దొంగ బంగారం అని చెప్పేసి తెలీదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది సార్. తెలిసింది అదే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే తేలింది సార్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొత్తం రికవరీ చేసి చెప్పండి ప్లీజ్ చెప్పండి. ఆ బంగారం మొత్తం రికవరీ చేసి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడకి అప్పగించడం కూడా జరిగింది సార్. ఏది 125 తులాల బంగారం ఏదైతే ఉందో అది మొత్తం రికవరీ చేసి మొత్తం
లలిత జ్యువెలర్ వాళ్ళు కూడా అంటే ఒక 7 గ్రాములు తరుగుపోయింది కూడా, ఆ తరుగు కూడా వాళ్ళే వేసుకొని, లలిత జ్యువెలర్స్ వాళ్ళే వేసుకొని, వాళ్ళే నష్టపోయి బాధితురాలకు ఇవ్వటం జరిగింది సార్. అంటే 125 గ్రాముల రైట్. ఈ ఈ అవును సార్. నీరజ అనే ఆమెకు సంబంధించిన క్రైమ్ రిపోర్ట్ ఏమైనా చెప్పారా పోలీసులు? అంటే ఆమె గతంలో కూడా ఇలాంటి ఏవో చిన్న చిన్న దొంగతనాలు చేసినట్టు కూడా తెలిసిందంట సార్. హ్మ్. అయితే ఆవిడ అక్కడ ఉందని పట్టుకొని 10వ తారీఖు ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పటికి ఆమె బయట పెట్టి పలానా చోట అది రాజమండ్రి లలిత జ్యువెలర్స్ అంటే ఎంతో పేరుగాంచిన లలిత జ్యువెలర్స్ లో మార్చుకున్నట్లు తెలిసింది సార్. ఈ అప్పుడు మన విజయవాడ 1 టౌన్ పోలీసులు రంగంలోకి దిగి ఇంకా ఆ బంగారాన్ని అంతా రికవరీ చేసి ఎవరైతే హైదరాబాద్ బాధితురాలు ఉన్నారో ఆవిడకి అప్పగించడం జరిగింది సార్. దాంతో కేసుని క్లోజ్ చేశామని కూడా ఇక్కడ చెప్తున్నారు సార్. అయితే ఇక్కడ ఎవరిది తప్పు లేదు అంటే లలిత జ్యువెలర్స్ కూడా తప్పు లేదు. మామూలుగా వాళ్ళు కస్టమర్లు ఎలా అయితే వచ్చి బంగారం కొనుక్కుంటారో అలాగే ఈవిడది కూడా తీసుకొని అంటే ఆధార్ కార్డు అంటే ఆమె ఆధార్ కార్డు చూపించింది కాబట్టి వివరాలు తెలుసుకొని మామూలుగా నేను బంగారం మార్చుకుంటున్నాను అన్నట్లు వెళ్ళింది సార్. నేను అమ్ముతాను బంగారం అన్నట్లు వెళ్ళలేదంట సార్ ఆవిడ. అందుకని అది దొంగ బంగారం అని చెప్పేసి వాళ్ళు గుర్తించకుండా తీసుకోవడం జరిగింది. ఈవిడ బంగారం నగలు మళ్ళీ రిటర్న్ కొత్త బంగారం కొనుక్కోవడం జరిగింది సార్. రైట్. అంటే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ జ్యువెలరీలో భాగంగా చాలామంది వెళ్తుంటారు. మీరు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, ఎవరికైనా హక్కు ఉంది. కొంతమంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ కొత్తవి తీసుకుంటారు. దాంట్లో తరుగు కొంత పోతుంది. మనం ఆ బంగారం షాప్లో మాట్లాడతాం. ఈ నేపథ్యంలో ఆమె నీరజ గారు అక్కడికి వెళ్ళినట్టున్నారు. లలిత జ్యువెలరీ కంపెనీ వాళ్ళు అదే విధంగా ఇచ్చినట్టున్నారు. అంటే ఈమె వైజాగ్ నుంచి ఈ కుంభోత్సవానికి వచ్చి ఇక్కడ దొంగతనం చేసి ఆమె మళ్ళీ వైజాగ్కి వెళ్ళి అక్కడ కాకుండా రాజమండ్రికి వచ్చి దాదాపు నాకు తెలిసి 63 షోరూమ్స్ ఏవో ఉంటాయి వీళ్ళకి సంబంధించి. రాజమండ్రి షోరూంలో ఇది మామూలుగా ఎక్స్చేంజ్ చేసుకుంది. ఆ తర్వాత ఈ కంప్లైంట్ ద్వారా పోలీసులు ఎలా గుర్తించారు? అక్కడే ఆమె అమ్మింది ఆ షోరూంలో ఈ నగలు గుర్తించారు పోలీసులు దొంగతనం సంబంధించినవి. అంటే ఈవిడ్ని ఎక్కడైతే దొంగతనం జరిగిందో టెంపుల్ లోనే సీసీ ఫుటేజ్ ఆధారంగా తీసుకొని ఈవిడ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి ఆధారాలు పట్టుకొని ఆవిడని పట్టుకోవడం జరిగింది సార్. అప్పుడు ఆవిడని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు ఆవిడే చెప్పిందండి. అంటే పలానా చోట నేను ఈ బంగారాన్ని మార్చాను అని చెప్పేసి ఆవిడ దగ్గర కూడా బిల్లులు ఉన్నాయి, బంగారం కొనుక్కున్న బిల్లులు ఉన్నాయి, ఇచ్చిన బిల్లులు కూడా ఉన్నాయి సార్. పోలీసులు ఆ కంపెనీ ఆ జ్యువెలర్స్కి సంబంధించి సిబ్బందిని ఎవరైనా ఇక్కడ విజయవాడలో ప్రశ్నించారా? వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? పోలీసులు ఈ వెర్షన్ ఏమైనా చెప్పారా మీకు? వాళ్ళ నుంచి ఏమొచ్చిందంటే వాళ్ళు నార్మల్ గానే కస్టమర్స్ అందరూ ఎలా వస్తారో అలాగే వచ్చారు. వాళ్ళ దగ్గర కూడా అంటే అది పెద్ద షోరూమ్ కాబట్టి సార్ ఒక చోట బంగారం అంటే బంగారం తీసుకెళ్లిన బంగారాన్ని ఇది పాత బంగారమా కొత్త బంగారమా అంటే ఒక చోట బంగారాన్ని చెక్ చేయటం, ఒక చోట హాల్ మార్క్ ఉందా లేదా చెక్ చేయటం, ఇలా 4 ఫ్లోర్లో 4 చోట్ల ఈ బంగారాన్ని చెక్ చేసి ఆ బంగారాన్ని తీసుకొని కరిగించడం జరిగింది సార్. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా అన్ని ఆధారాలతోటే ఉన్నాయి కాబట్టి లలిత జ్యువెలర్స్ కూడా ఏం తప్పు లేదని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది సార్. రైట్. మామూలుగా మీరు చెప్తున్నట్టుగా హాల్ మార్క్ అనేది ప్రతి నగదు మీద ఉంటుంది, మోసం చేయడానికి కుదరదు. ఇది కొండ మీద ఆ రోజు ఈ మహా కుంభాభిషేకం రోజు జరిగింది దొంగతనం. మీరు చెప్పినట్టుగా నీరజన్ ఆమె వైజాగ్ చెందిన ఆమె అక్కడికి వచ్చి దొంగతనం చేసింది. ఆ నగదు తీసుకుని ఆమె వెళ్ళేటప్పుడు కూడా మనం చూసాం ఆ టెంట్లు అడ్డంగా ఉన్న ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఆమె దొంగతనం చేయడం జరిగింది. సీసీ కెమెరాలకి దొరకకుండా ఆమె తను చాలా తెలివిగా ఆ దొంగతనం చేయడం జరిగింది. తర్వాత పోలీసులు పట్టుకున్నారు. వైజాగ్లో ఉండేదామె తర్వాత రాజమండ్రిలో ఈ షోరూంలో అమ్మింది. ఇన్వెస్టిగేషన్లో ఇది బయటపడింది. కానీ ఇప్పుడు మనం అడుగుతున్నట్టు అసలు ఏం జరిగిందంటేనే ఇది బయటకు వచ్చింది. కానీ ఇక్కడ తప్పు ఎవరిది? ఇప్పుడు శిక్ష లేకపోతే కామెంట్స్ అనుభవిస్తున్నది మరొకటి. రైట్. ఒక్క నిమిషం పద్మావతి. మొత్తం మీద ఎవరైనా దొంగ బంగారాన్ని అమ్ముదాం అనుకుంటే చిన్న చిన్న షాపులకు వెళ్తారు. ఎందుకంటే ఆ దొంగ బంగారాన్ని కొనేవాళ్ళు ఎక్కడ ఉంటారో దొంగలకే బాగా తెలుసు. కానీ ఎవరైనా బంగారాన్ని ఎక్స్చేంజ్ చేస్తుంటే అవి చోరీ చేసిన నగలని ఎవరు అనుకోరు. ఇప్పుడు తను చెప్పినట్టు ఎందుకంటే గోల్డ్ షోరూమ్ వాళ్ళకి కావాల్సింది ఆ బంగారం ఒరిజినలా కాదా అని, ఆభరణాలపై హాల్ మార్క్ ఉందా లేదని. అంతేకాని ఆ బంగారం ఎప్పుడు ఎక్కడ కొన్నారు, ఏ సంవత్సరంలో కొన్నారు, ఎంత రేటుకి కొన్నారు, అసలు వారిదా కాదా, ఈ వివరాలు ఎవరు ప్రశ్నించారు. ఆధారాలు బిల్లులు చూపించమని కూడా ఏ గోల్డ్ షోరూమ్ వాళ్ళు కూడా అడగరు. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చిన వారు అనుమానాస్పదంగా కనిపించినా, వారి వ్యవహార శైలిలో తేడాగా ఉన్నా, వారు చెప్పే సమాధానాలు పొంతన లేకపోయినా మాత్రమే షోరూమ్ వాళ్ళు బిల్లులు అడుగుతారు. లేదంటే
ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నిరాకరిస్తారు. అంతేకాని ఏ షోరూమ్ వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని అనుమానపు చూపులతో చూడరు, గుచ్చి ప్రశ్నించరు. ఎందుకంటే రోజు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అది లలిత జ్యువెలరీ అంటే ఇది చాలా పెద్ద కంపెనీ, దాదాపు 63 షోరూమ్స్ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇందులో ఒక షోరూమ్ రాజమండ్రి. అది మామూలుగా రాలేదు ఆ వ్యాపార సామ్రాజ్యం, మనకు తెలుసు దాని అధినేత వివరాలు కూడా. ఇలాంటి సిల్లీ థింగ్స్తో కంపెనీకి చెడ్డ పేరు తెచ్చుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారని మనం అనుకోలేము. ఎందుకంటే ఓ వ్యాపార సామ్రాజ్యం స్థాపించడానికి సంవత్సరాలు కష్టపడాలి, బిజినెస్లో నిలదొక్కోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. కానీ వ్యాపార సామ్రాజ్యం, అది వ్యాపార సామ్రాజ్యం కానీ ఏదైనా సరే కూలిపోవడానికి ఒక చిన్న తప్పు చాలు, మొత్తం ఖలాస్ అవుతుంది. లలిత జ్యువెలర్స్ యజమాని కూడా కష్టాలు కడలి ప్రయాణమే. ఆయనకు ప్రముఖ వ్యాపార కుటుంబం నుంచి రాలేదు, అంత సులభంగా ఉన్నత స్థాయి కూడా చేరుకోలేదు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వచ్చారు, వ్యాపార రంగంలో వినూత్న వరవడి సృష్టించారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఈ ఒక్క మాట చాలు ఆయన బ్రాండ్ నేమ్ తెలియటానికి. అలాగే ప్రముఖ వ్యాపార సంస్థలు అన్ని యాడ్ కంపెనీల ద్వారా రకరకాల ప్రచారాలతో హోరెత్తిస్తున్న రోజులు ఆయన చేసింది సాహసం అని చెప్పాలి. ఆయన తనకు తన జ్యువెలరీ షోరూమ్లకు ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఆయన ఆకట్టుకునే రూపం కాదు, వినసొంపుగా ఉండే వాయిస్ కూడా కాదు, కానీ ఎంతో ధైర్యం చేశారు. తన లలిత జ్యువెలర్స్ బ్రాండ్కు తనే బ్రాండ్ అంబాసిడర్గా మారారు. డబ్బులు ఎవరికి ఊరికే రావంటూ టీవీలో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేశారు. అలాంటి కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఎలాంటి చేస్తారంటేనే పోలీసులు ఆలోచించారు. దీని మీద క్లారిటీగా ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు. వ్యాపార రంగంలో ఉన్న మహామోహన్లు కూడా తన యాడ్స్ ద్వారా ఆశ్చర్యపరిచిన వ్యక్తి ఆయన లలిత జ్యువెలర్స్ అధినేత. అలా మనం ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలు ఒక ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఆయన ఎంత కష్టపడ్డారు ఈ ప్రయాణం అందరికీ తెలుసు. కానీ దొంగ బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్న నెపంతో ఆయన వ్యాపార సామ్రాజ్యంపై ఈ ఆరోపణలు చాలా వస్తున్నాయి. దానికి వైకే టీవీ సంబంధించి మా రిపోర్టర్స్ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది, రాజమండ్రికి. ఆ సిబ్బందిని అడగటం కూడా జరిగింది, దీని మీద క్లారిఫికేషన్ అడగటం జరిగింది. కానీ ఒక 2-3 రోజుల్లో తమ అధినేతే ప్రెస్ ముందుకు వచ్చి దీని గురించి చెప్తారంటూ వాళ్ళు చెప్పారు. లలిత జ్యువెలర్స్ ఓనర్ ఎలాంటి వారో ఆ షోలో పనిచేసే సిబ్బంది చెప్తారు. ఎందుకంటే సిబ్బందికి రోజు ఆయన భోజనం కూడా ఉచితంగా పెడతారని తెలిసింది. రోజు 15,000 మంది సిబ్బందికి ఆయన అన్నం పెడుతున్నారు, అది ఫ్రీగా. ఇంతవరకు ఆయన పోయిన ఎలాంటి మచ్చ లేదు. కానీ ఇవన్నీ ఒకటి ఇప్పుడు జరుగుతోంది. ఒకటి ఒక చిన్న కారణంతో సంబంధమే లేని విషయంలో లలిత జ్యువెలర్స్ని లాగుతున్నారనే చర్చ జరుగుతుంది. అందుకే అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికే వైకేటీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తప్పు ఎక్కడున్నా నిలదీస్తాం. ఆ తప్పు జరిగింది ఎక్కడ, అక్కడ తప్పు జరిగిందా లేక కావాలని ఎవరైనా అభాండాలు వేస్తున్నారా, అది తెలుసుకునే ప్రయత్నమే మేము చేస్తున్నాం. లలిత జ్యువెలర్స్ వ్యాపార సామ్రాజ్యంపై కుట్ర జరుగుతుందేమనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. రైట్, మా రిపోర్టర్ నానాజీ అక్కడి నుంచి లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నానాజీ, ఏంటి ఆ సిబ్బందితో మీరు మాట్లాడారు, అసలు ఏం జరిగింది? ఎందుకంటే చాలా వరకు తన తల్లికి వచ్చిన 2 గాజులతో ప్రారంభించిన ఈ వ్యవస్థ ఒక దాదాపు 1000 మందికి అన్నం పెట్టే విధంగా ధైర్యం చెప్పవచ్చు. మనం డైరెక్ట్ గా వెళ్ళి ఎవరైతే ఈ రాజమండ్రిలో ఉన్నారో రైతు చేయవచ్చు, దానికి సంబంధించిన ఏదైతే గుంటాకులు కానీ అలాంటి ఏడవలు కానీ మాట్లాడగలిగింది. అలాగే అదే దీనికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటుందో వాళ్ళకి కూడా వాళ్ళ మాటల్లో తీసుకుంటే కనుక వాళ్ళంతా కూడా ఆలోచన మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనల్ని ఎంతో బాగా చూసుకుని కష్టపడి ఎలాంటి ఇన్స్టిట్యూషన్ కావాలనుకున్నాయి. దీన్ని చాలా వరకు మాకు ఎన్నో కుటుంబాలకి బాధిస్తున్నటువంటి అలాంటి సమస్యలు అలాంటి మాట్లాడుతున్న చెప్పేసి వాళ్ళ భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ విషయం చూసుకుంటే ఏదైతే తమకు ఎవరైతే ఇది పిల్లలు మంది వస్తూ ఉంటారు. అలా పాఠశాలలో తీసుకొచ్చి అదొచ్చి మార్చి కొంతమంది ప్రజలు చేస్తారు. మన ఎగ్జాంపుల్ మీరు వచ్చినా సరే కానీ గంగని తీసుకొచ్చిన పదవి కానీ అది ఎప్పుడు తీసుకొచ్చినట్టు ఉంటుంది. అలాగే 5 నిమిషాలు తీసుకొచ్చినట్టు ఉంటుంది. అలాంటి దానికి అంటే పూర్వం నుంచి వచ్చిన ఇలాంటి సమయంలో ఆ మందిరాన్ని తాగిపెట్టి దానికి సంబంధించిన ఎక్కువ స్పీచ్ కొని అవసరమైతే కొన్ని తప్పులు ఎక్కువ వేసుకొని ఇక్కడ గోల్డ్ మార్క్స్ సంబంధించిన బంగారం తెలుసుకుని వెళ్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మేము అలాంటి వచ్చిన ప్రతి కస్టమర్ని గౌరవించి ఇది వాళ్ళకి కావాల్సిన గౌరవంగా బంగారం తీసుకొస్తూ ఎవరికి ఉండదు. అదే రకంగా వేరే స్థాయి బంగారం వ్యాపారం చేస్తారు. బంగారం
ఇటు దుర్గగుడిలో జరిగిన చోరీ వ్యవహారం ఇప్పుడు రకరకాల ట్విస్టులతో రకరకాల కథనాలతో బయటకు వస్తుంది. కానీ కేసు క్లోజ్ చేసామని విజయవాడ పోలీసులు అంటున్నారు. ఒక లిమిట్ వరకే బంగారం ఎక్స్చేంజ్ అవుతుంది. కానీ లలిత జ్యువెలర్స్ సంబంధించి కంపెనీ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది దానికి కూడా వాళ్ళు అంటున్నారు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ నిరూపణ లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయటం మంచిది కాదు. త్వరలోని మా అధినేత మీడియా ముందుకు వచ్చి అసలు విషయం చెప్తారు, దొంగ బంగారం అమ్మాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అంటున్నారు. మొత్తం మీద పోలీసులు అయితే ఈ కేసు క్లోజ్ అయింది, దొంగను పట్టుకున్నాం, ఆ దొంగ సొమ్మును కూడా అసలు బాధితురాలకి అప్పజెప్పేశాం, దీంట్లో ఎటువంటి తప్పు జరగలేదు, దొంగతనం జరిగింది కరెక్టే. దొంగతనం చేసిన వ్యక్తి వైజాగ్ అయితే ఆమె రాజమండ్రిలో జ్యువెలరీ ఎక్స్చేంజ్ ఆఫ్ జ్యువెలరీ చేసింది. దానిలో భాగంగా అక్కడున్న జ్యువెలరీ సిబ్బంది కూడా ఎవరు గుర్తించలేదు. రోజు వాళ్ళ దగ్గరికి వందలాది మంది వస్తుంటారు. అదేవిధంగా ఈ జ్యువెలరీని తీసుకోవటం, ఎక్స్చేంజ్ చేయటం, వాళ్ళు అడిగిన నగలు ఇవ్వటం జరిగింది. కానీ పోలీసుల ఎంక్వైరీలో ఇది బయటపడటంతో వాళ్ళు తిరిగి ఆ నగలని అప్పచెప్పడం జరిగింది. దాదాపు 7 గ్రాముల డిఫరెన్స్ ఉన్నా కూడా తప్పు జరిగింది కాబట్టి దాన్ని సర్చ్ చేసుకుంటూ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చడం జరిగింది. రైట్ నానాజీ, ఏంటి మొత్తం మీద ఆ సిబ్బంది ఏమంటున్నారు? వాళ్ళ అధినేత ఎప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంది? అసలు ఏం జరిగింది? అయితే ప్రస్తుతానికి సిబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా ఒక భావోద్వేగానికి అయితే గురయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకి తన కుటుంబాన్ని పోషించడానికి తనకు ఉపాధి కల్పించి, అలాగనే ఎంతో మందికి ఆదరణగా ఉన్నటువంటి ఆయన యజమాని మీద ఇలాగా అంటే ఒక విధంగా దూషించడం, పరుష పదజాలంతో వాడడం, అలాగే కించపరిచి మాట్లాడడం ఉన్న దాన్ని చూస్తే కనుక వాళ్ళు చాలా వరకు బాధపడతారని మనం చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒకవేళ లోపాలు ఉంటే కనుక లీగల్ గా దాన్ని మనం ఖచ్చితంగా మీరు అడగొచ్చు, అదే మేము లీగల్ గా చెప్తా ఉంటాము. అదే రకంగా ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాని అంతటికీ కూడా మేము ఒడబడే మేము యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అదే రకంగా ఏదైతే మేము బంగారం నమ్మేమో అమ్మారాన్ని ఇది జిఎస్టీకి సంబంధించి ఏదైతే దానికి సంబంధించినటువంటి బంగారం నమ్మేమో ఆ రిసిప్ట్ తో సహా, అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ కడతామా, ఏదైతే అధికారులు అడుగుతారో పోలీసులు అడుగుతారో అవి మేము కూడా రెడీగా ఉన్నాము. అయితే ఎవరైతే బంగారం కొనడానికి వచ్చి తన మార్కానికి ఏదైతే పాత బంగారం ఇస్తారో ఆ బంగారం ఇచ్చినప్పుడు మేము తిరిగి ఇది దొంగ బంగారమా మీ బంగారమా అని అడగలేము. కాబట్టి మీరైనా సరే కానీ ఒకవేళ బంగారం తీస్తే దాన్ని మనం వాళ్ళని అవమానించలేం. కాబట్టి అయితే ఏదైనా బంగారం తీసుకొచ్చినప్పుడు దాన్ని తీసుకుని అలాగనే దాన్ని ఎంత ఉన్నదో దాన్ని వెయిట్ చూసి ఆ రోజుకున్నటువంటి రేట్ని చూసుకుని అలాగనే ఆ రోజు కొత్త బంగారం ఎంతైతే డబ్బులు పడతాయో డబ్బులు వేసుకున్న తర్వాత కొత్త బంగారం, ఇది సహజంగా ప్రతి బంగారంలోనూ అలాగనే ప్రతి మార్కెట్లోనూ కూడా జరిగే విషయమే. అలాంటిది దీన్ని తీసుకుని ఎక్కడో జరిగిన దొంగతనానికి ఇక్కడ నిక్కి పెట్టి అలాగనే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నటువంటి చిన్ననాటి నుంచి తన తల్లి గాజులు అమ్ముకుని వ్యాపారం మొదలెట్టి ఈరోజు పెద్ద సామ్రాజ్యంగా ఉన్నటువంటి అతని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చాలా వరకు ఇలా ఆవేదన వ్యక్తం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా ఇక్కడ ఎంతో మంది చూసుకుంటే కనుక ఎంత చిన్న బంగారం షాప్ కానీ పెద్ద బంగారం షాప్ కానీ ఏదైనా బంగారం షాపు వాళ్ళు మార్చుకోవాలనుకున్నప్పుడు పాత బంగారం తీసుకొస్తారు, తను వేటేస్తారు అంతే తప్ప దానికి సంబంధించిన అంటే రిసిప్ట్లు కానీ ఏది కానీ ఏదైతే ఒక దానికి సంబంధించిన లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి కానీ ఒకళ్ళు తీసుకొస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రిసిప్ట్లు అడుగుతారని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా కొంతమంది చూసుకుంటే కనుక వాళ్ళ అమ్మమ్మల దగ్గర నుంచి కానీ వాళ్ళ అమ్మల దగ్గర నుంచి కానీ అంత పూర్వాధ్యతంగా వచ్చినట్టు పాత బంగారం ఉంటుంది. అలాంటి బంగారం కూడా తీసుకొచ్చిన తర్వాత దాన్ని మరగబెట్టి అదే ఆ రోజుకి ఎంత ఉన్నదో ఆ రేట్ అది తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్తగా పట్టుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇలాగ కుటుంబానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినప్పటికీ అలాగే ఏ ఫెస్టివల్ జరిగినప్పటికీ కూడా బంగారం మార్చుకునే విధానం మాత్రం ఇదే. ఇలాంటి సమయంలో దీన్ని చూసి ఎవరో బంగారం పెట్టారు కాబట్టి అంటే ఈ మొత్తం షాప్ లో ఉన్నటువంటి బంగారం అంతా కూడా దొంగ బంగారమే అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికి సంబంధించిన మేము ఎక్కడ బంగారం కొన్నామో, ఎలా ఇంపోర్ట్ చేసామో, అలాగే ఎక్స్పోర్ట్ చేసామో దానికి సంబంధించిన జిఎస్టీ బిల్లులతో సహా గవర్నమెంట్ ట్యాక్స్లు కూడా కట్టి మేము కొన్నాము. దానికి సంబంధించి ఏ ప్రూఫ్ లేకుండా ఇలాగ నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వీళ్ళు చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ రైట్ నానాజీ, మొత్తం మీద హాల్ మార్క్ అని ప్రతి నగ మీద ఉంటుంది, మోసం చేయడానికి కుదరదు కదా ఈ గోల్డ్ షాపుల్లో? అసలు మోసం చేయడానికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అయితే ఇక్కడ మరోవైపు కూడా చూసుకుంటే కనుక మేము ఇక్కడ ఏదైతే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నదో 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము. అక్కడ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది అంతా కూడా మనకి కోనసీమ కరెస్పాండెంట్ వెంకట్ కూడా లైన్ లో ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు. తను కూడా మిగతా వివరాలు కూడా తను అందిస్తాడు. ప్లీజ్ వెంకట్.
థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏదైతే లలితా జ్యువెలరీ మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవాన్ని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తీరా జరిగినటువంటి దొంగతనం కేసులో హైదరాబాద్ చెందినటువంటి ఆకర్ల 126 గ్రాముల బంగారాన్ని విజయవాడ దేవాలయాన్ని పోలీసున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానిక విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే విజయవాడ దీనికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి భద్రతా లోపాల వైఫల్యాలు కూడా బయటపడటంతో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చే భక్తుల నుంచి ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు జరిగిన సంఘటన సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే ఈ మహిళ విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందినటువంటి మహిళ ఏవైతే కోవిలకొండ నీరజ ఉన్నారో ఆ నీరజ 126 గ్రాముల బంగారాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. ఏదైతే నాట్ గ్రిడ్ యాప్ ద్వారా పోలీసులు ఆమెను గుర్తించారు. విశాఖ గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమె బంగారం ఎక్కడ అమ్మింది, ఆ బంగారం సంబంధించిన వివరాలన్నీ సేకరించిన నేపథ్యంలో ఇటీవల రాజమండ్రి రాజమండ్రి లలితా జ్యువెలర్లో కొంత బంగారాన్ని ఏదైతే మార్పు చేసుకున్నారు, కొంత బంగారాన్ని మార్చి వేరే బంగారాన్ని కొత్త బంగారాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉంగరాలు రింగులకు సంబంధించి బంగారు ఉంగరాలకు సంబంధించి వజ్రాల ఉంగరాలు ఉంటే కూడా తీసుకోలేదు వాళ్ళు. దానికి సంబంధించి వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగింది. ఆమె ఇక్కడ ఆధార్ కార్డు కూడా సమర్పించి ఈ బిల్లులు తీసుకోవడం జరిగింది. అయితే ఆమెను దొంగగా గుర్తించడం చాలా కష్టమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వేలాది మంది డైలీ ఇక్కడ కస్టమర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎవరు దొంగ ఎవరు మంచివారని గుర్తించే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఓటర్ ఏదైతే ఆధార్ కార్డు చూపిందో ఆ ఆధార్ గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెకు బంగారం విక్రయించడం జరిగిందని కూడా ఈ లలితా సిబ్బంది చెప్పారు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్ళేటప్పటికి ఏమైందంటే ఇక్కడ తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్తున్నారు. ఏంటంటే విజయవాడ కేంద్రంగా ఈ కేసు నమోదు చేసి అక్కడి నుంచి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడైతే ఈ లలితా జ్యువెలరీకి సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదని, కేవలం ఆరోపణలు మాత్రమే సోషల్ మీడియాలో జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఏదైతే నీరజ 126 గ్రాముల బంగారాన్ని దొంగిలించిందో ఆ బంగారాన్ని రికవరీ చేసి సుష్మా హైదరాబాద్కు చెందిన కాకల సుష్మాకు తిరిగి అప్పగించామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కొంతమంది లలితా జ్యువెలరీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఇక్కడ ఏదైతే సిబ్బంది ఉన్నారో లలితా జ్యువెలరీ సిబ్బంది అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఈ యజమాని ఎవరైతే లలితా జ్యువెలరీ యజమాని కిరణ్ ఉన్నారో ఆయన త్వరలోనే పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి నిజాల నిర్ధారణ వెలుగులోకి తీసుకురావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. వెంకట్ ఇక్కడ ఒక విషయం చెప్పండి. నిజంగా రాజమండ్రి ఆ షోరూంలో దొంగ బంగారం అమ్ముతున్నారని అక్కడ ప్రజలు ఎవరైనా చెప్పారా? పోలీస్ స్టేషన్లో ఏమైనా ఒక చిన్న కంప్లైంట్ అయినా ఉందా? ఖచ్చితంగా మేము 3 పోలీస్ స్టేషన్లు తిరిగాము ఈరోజు. 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ 3 టౌన్ కానీ ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా లలితా జ్యువెలరీపై ఇప్పటివరకు ఒక కేసు కూడా నమోదు అవ్వలేదని అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపణలు తమ దృష్టికి వచ్చే కానీ ఎవరు కూడా ఒక్క కస్టమర్ కూడా వచ్చి తమకు లలితా జ్యువెలర్లో దొంగ బంగారం అమ్మడం కానీ అదేవిధంగా కొనడం కానీ జరుగుతుందని కూడా ఏ కంప్లైంట్ రాలేదని వారు ఏదైతే విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ కి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని విజయవాడ పోలీసులు పూర్తిగా ఈ కేసును దర్యాప్తు చేసి దొంగ ఎవరైతే ఉన్నారో నీరజని అరెస్ట్ చేయడం, ఆమె నుంచి 126 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని ఆమె ఎవరైతే హైదరాబాద్కి చెందిన కకల సుష్మా ఆవిడకి అప్పగించడం జరిగింది. ఈ బంగారం వాల్యూ సుమారు 18 లక్షలు ఉంటుందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. వెంకట్ ఇక్కడ మరొక విషయం, మీరు చెప్తున్నట్టు ఆ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా? ఎందుకంటే మీరు చెప్తున్నట్టు వాళ్ళు స్టోరీలు అల్లుతున్నారు కదా అక్కడ దొంగ బంగారం అని చెప్పేసి. పోనీ వాళ్ళన్న పోయి పోలీస్ స్టేషన్లో పలానా చోట దొంగ బంగారం అమ్ముతున్నారని వాళ్ళన్న కంప్లైంట్ ఇచ్చారా? అలాంటిది ఏదీ లేదంటున్నారు. ఎందుకంటే ఎలా ఒకతను దొంగ అని మనం డిసైడ్ చేస్తాం చెప్పండి? మనలో ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు విచారణ చేపడతారు, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత అతను దొంగ కాదని తేలుస్తారు. కానీ మనం ఒక ముద్ర వేస్తే వ్యవస్థలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని బదనాం చేసినట్టే కదా. ఖచ్చితంగా శ్రీనివాస్, ఎందుకంటే చిన్న ఇటుకు పేర్చుకుని ఈ రోజు ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించారంటే లలితా జ్యువెలరీ యజమాని కిరణ్ కుమార్ చిన్న విషయం కాదు. చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాడని ఇక్కడ ఎంప్లాయీస్ చెప్తున్నారు. ఎందుకంటే తాము ఈ లలితా జ్యువెలరీపై ఆధారపడి జీవిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆయన
రోజు భోజనం చేస్తున్నామంటే ఆయన పేరు చెప్పుకోవాలని కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. ఏదైతే తమ సంస్థ యజమాని కానీ ఎవరైనా సీనియర్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎప్పుడు కూడా దొంగ బంగారం అమ్మమని కానీ కొనమని కానీ ఎవరు కూడా తప్పుడు సలహాలు అయితే ఇక్కడ ఈ సంస్థలు ఎవరు అని చెప్తున్నారు. తాము న్యాయబద్ధంగా వ్యాపారం సాగిస్తామని, అలాగే కస్టమర్కి మేలు చేకూర్చే విధంగా కూడా ఇక్కడ వ్యాపారాలు సాగుతాయని చెప్తున్నారు. ఏదైతే సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయో దానికి సంబంధించి మేము సమాధానం అడగ్గా వారు ఏమంటున్నారంటే మా యజమాని అంతా చూసుకుంటారు, ఆయన చెప్పకుండా మేము ఏది కూడా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఆయన నిర్ణయమే మా నిర్ణయం. త్వరలోనే ఏదైతే కిరణ్ కుమార్ ఉన్నారో దీనికి సంబంధించిన యజమాని ఆయన త్వరలోనే 2-3 రోజుల్లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కేసు పెట్టడమా లేదంటే దీని గురించి ఇతర ఏదైనా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు అయితే ఆయన ఉన్నారు. వెంకట్, నాట్ ఓన్లీ రాజమండ్రి, మీరు అటు కాకినాడ వరకు ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళ బ్రాంచెస్ మొత్తం 63 పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 63 షోరూమ్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇలాంటి దొంగ బంగారం అంటూ ఎప్పుడైనా కథనాలు వచ్చాయా? ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా ఈ కంపెనీ మీద, ఈ జ్యువెలరీ కంపెనీ మీద? ఖచ్చితంగా ఒక్క కంప్లైంట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ఈ 3 చోట్ల కూడా లలిత జ్యువెలరీ బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఏ బ్రాంచ్లో కూడా ఎప్పుడు కూడా ఈ ఒక్క ఆరోపణ కూడా రాలేదు. ఎందుకంటే ఆయన స్వయంగా ఆయనే అడ్వర్టైజ్ చేసుకోవడం, ఆయనే ప్రమోషన్ చేసుకోవడం తన బంగారానికి సంబంధించి, అలాగే యాడ్ ఖర్చులు తగ్గించుకుని తరుగు ఏదైతే ఉందో తరుగు ప్రతి సంస్థ కూడా తరుగు ఎక్కువ వసూలు చేస్తూ ఉంటుంది కస్టమర్ నుంచి. కాకపోతే వీళ్ళ తరుగు ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయని ప్రజలైతే బంగారం కొనే వినియోగదారులు కావచ్చు, ఇక్కడ ప్రజలు కావచ్చు బాగా నమ్మకాన్ని అయితే చూస్తున్నారు లలిత జ్యువెలరీ. ఈ నేపథ్యంలో ఎటువంటి కూడా ఇప్పుడు వచ్చిన కథనాలు కూడా సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో లలిత జ్యువెలరీలో దొంగ బంగారం అమ్ముతారు, కొంటారనే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలన్నీ కూడా తిప్పికొడుతున్నారు. లలిత జ్యువెలరీలో అటువంటి సంఘటనలు జరగవు, ఎవరు కూడా నమ్మవద్దని కూడా సోషల్ మీడియా వేదికగా అయితే కామెంట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నానాజీ అండ్ థ్యాంక్ యూ వెంకట్. రైట్, మొత్తం మీద అది క్లియర్ ఎవిడెన్స్ లేకుండా కావాలని కొంతమంది సోషల్ మీడియాలో ఇటువంటి కథనాలు పుట్టిస్తున్నారంటూ మా రిపోర్టర్లు కనుక్కునే విధం. అసలు ఏం జరిగిందంటూ మేము పరిశోధన జరపగా జరిగిన కథ అది వాళ్ళు చెప్తుంది. ఎక్కడ ఒక పోలీస్ కంప్లైంట్ అంటూ లేదు, ఎవరు కూడా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ దొంగ బంగారం అమ్ముతున్నారని కంప్లైంట్ చేసిన ఇది కూడా లేదు. ఎవరు కావాలని కట్టుకథలు చేస్తున్నారు. ఇది చాలా బ్యాడ్, ఎకనామిక్ మంచి కాదు, అలా ఆంధ్రప్రదేశ్ కూడా మంచిది కాదు. ఎందుకంటే కొంతమంది కొన్ని వందల మంది, వేల మంది ఎంప్లాయీస్కి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళందరికీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనం అంటూ కొన్ని కంపెనీలు, ఈ 63 స్టోర్లో కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. అలాంటి కంపెనీల మీద ఇట్లా కావాలని చెడు ప్రచారం చేయటం మంచిది కాదు. ఏదైనా ఉంటే పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు దాని మీద నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నిజంగా వాళ్ళు తప్పు చేసుంటే శిక్ష విధించడానికి మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. అంతేగాని ఈ విధంగా చేయకూడదంటూ చాలామంది దీని మీద కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నగల చోరీ కథ మొదటికి వద్దాం. హైదరాబాద్ మహిళ నగల చోరీ జరిగింది విజయవాడ ఇంద్రకీలాద్రి పైన. దుర్గగుడి అంటే సీసీ కెమెరాలు, పోలీసులు, భారీ సెక్యూరిటీ, పైగా చోరీ జరిగింది మార్చి 6వ తేదీన. అప్పుడు మహా కుంభాభిషేకం జరుగుతోంది. అంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు, సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో ఓ భక్తురాలి బ్యాగ్లో నగలు చోరీకి గురయ్యాయంటే ఆశ్చర్యమే. అంటే దుర్గగుడి పాలక మండలి సరైన భద్రతా చర్యలు తీసుకోలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అనుమానాన్ని వైకేటీవీ దుర్గగుడి దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ప్రశ్నించింది. అయితే మహా కుంభాభిషేకం సమయంలో ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చోరీ ఘటనను సీరియస్గా తీసుకున్న వెంటనే పోలీసులతో సమన్వయం చేసి దర్యాప్తుకు పూర్తిగా సహకరించామని ఆయన తెలిపారు. భక్తులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తూ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామని దుర్గగుడి దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్పష్టం చేశారు. దొంగల బెడద, ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి వస్తే దొంగల భయమా? ఇలాంటి వదంతులన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి మనతో పాటు అమ్మవారి దేవస్థానంలో చైర్మన్గా ఉంటూ విధులు నిర్వహిస్తూ ప్రజలకి నిత్యం సహాయం చేస్తున్న చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గారు ఉన్నారు. సార్, ఇటీవల కుంభాభిషేకంలో దొంగతనం జరిగింది, దానికి సంబంధించి ఏమంటారు? ఓం శ్రీకాంతదుర్గా నమః. మరి మనకి ఈ నెల 6వ తారీఖు నాడు ఇక్కడ టెంపుల్ మీద మనకి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో ఉండగా మేమంతా మరి ఆ రోజు 50,000 మంది భక్తులు రావడం జరిగింది. మరి ఆ రష్లో ఒక భక్తురాలు
ఆమె హైదరాబాద్ నుంచి వచ్చి ఆమె అంతకుముందు పెళ్లికి వచ్చి ఒక బంగారం ఆమె పర్సులో పెట్టుకుంది. ఆ పర్సులో పెట్టుకోవడం కూడా ఆమె ఏదో కొబ్బరికాయ కోసం తినే 100 రూపాయలు తీయడం వల్ల పక్కన ఉన్న అమ్మాయి, వెనకమాల ఉన్న అమ్మాయి గమనించింది. అది గమనించి యాక్చువల్గా ఆ అమ్మాయి జేబు దొంగ, ఒకసారి ఏదో ఇటువంటి దొంగతనం చేసే క్యారెక్టర్ ఉంది ఆ అమ్మాయికి, ఒకసారి దొంగతనం చేసినట్టు పోలీసు పట్టుకున్నారు. ఆ అవతల అమ్మాయి దొంగ కాబట్టే ట్రేస్ చేయగలిగారు పోలీసు. యాక్చువల్గా సెకండ్ డే కల్లా ఆ అమ్మాయిని పట్టుకున్నారు. వైజాగ్ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి అప్పటికే రాజమండ్రిలో ఒక షాపులో కొంత మార్చేసింది, కొంత దొరికింది. ఆ బంగారం మొత్తం ట్రేస్ చేసి 3-4 డేస్లోనే ఆ భక్తురాలను కూడా రప్పించి అంతా కూడా లెక్కలు చూసి మొత్తం కూడా ఆమెకు అప్పచెప్పడం జరిగింది. అది సుమారుగా ఈ కరిగియడం, కొంత బంగారం చేంజింగ్లో కొంత 10 గ్రాముల బంగారం తగ్గింది. మొత్తం ఆ అమ్మాయి మీద ఎవరైతే దొంగలు ఇచ్చిందో దొంగ మీద కేసుకు ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసు వాళ్ళు. అది ఆల్రెడీ కేసు కోర్టులో ఆ అమ్మాయి హాజరవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడో చివరిలో వచ్చి ఎవిడెన్స్ చూపించాలంటే ఈ అమ్మాయి వచ్చింది. అటువంటి జరిగినాయి, రేరుగా జరుగుతాయి. ఇటువంటి దుర్గాదేవి టెంపుల్లో ఇటువంటి దొంగతనాలు అన్నీ కూడా చాలా రేరుగా జరుగుతాయి. ఘాట్లో ఎప్పుడో 1-2 పర్సులు కాయ చేసినట్టు విన్నాము. పోలీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ కూడా మేము స్పెషల్ పోలీసుని పెట్టమంటున్నాం, మఫ్టీ పోలీసుని. ఇక్కడ కూడా మేము కమిషనర్ ఆఫ్ పోలీసుని స్పెషల్గా కొంతమంది ఐడెంటిఫై చేసే వాళ్ళని మఫ్టీలో పెట్టమని మేము కోరుతున్నాం. ఇక్కడ కూడా చాలా తక్కువ, రేరుగా. మా ట్రస్ట్ బోర్డు వచ్చి 5 నెలలు అయితే ఇదే నేను వింటాం ఈ రకంగా బంగారం పోతుందని. అందుకోసం నేను భక్తులందరికీ మీ ద్వారా జాగ్రత్తగా ఉండండి. బంగారం క్యారీ చేయొద్దు ఇంత రష్లో. మీరు డబ్బులు తెచ్చుకోండి ఇక్కడికి, అంతేగాని బంగారం అలా పెట్టుకుని మీరు అజాగ్రత్తగా ఉంటే బంగారం పోతుంది. పక్కనే ఉన్న భక్తురాలు పర్సులో ఉంది, ఆమె చాలా కేర్ఫుల్గా పట్టుకుంది ఆమెట. ఈ అమ్మాయి కొంచెం అజాగ్రత్తగా ఉండటం వల్ల పోయింది. అందుకని ఇంకా ముందు చాలా కేర్ తీసుకుంటాం. ఇటువంటివన్నీ కూడా జరగనేవు. జై భవాని. చైర్మన్ గారు, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లోపమంటారా, సీసీ కెమెరాలు పర్యవేక్షించడం కానీ సీసీ కెమెరా అరేంజ్ చేసేటప్పుడు అక్కడ లోపమంటారు? నో, అన్ని పాయింట్లో కెమెరాస్ ఉన్నాయి. ఉండటం వల్లే సెకండ్ డేకి వెళ్ళా పట్టుకోగలిగారు పోలీస్. ఎందుకంటే అవన్నీ వెరిఫై చేసే కదా పట్టుకుంది. మెయిన్ పాయింట్లో పెడతాం, ఇంకోటి కొన్ని పాయింట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం మేము. అసలు ఎవరు వచ్చారు ఆ టైంలో, ఆ గంటలో ఎవరు వచ్చారని చెప్పి అన్ని పాయింట్లో కూడా ముందు ఇంకా కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ కెమెరాలు పెట్టాలనే ఉద్దేశంతో. ఆల్మోస్ట్ ఎవరి నిర్లక్ష్యం కాదు ఇది. నా భక్తులు జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు బంగారం క్యారీ చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. ముందు జరగకుండా పోలీసుని కూడా, స్పెషల్ బ్రాంచ్ పోలీసుని కానీ ఇంకోళ్ళు కానీ ఇక్కడ కూడా నియమిస్తామని చెప్పారు. జరగని ముందుగా అంటే ఆవిడ ఈ బంగారం అంతా తీసుకెళ్ళి ఎక్కడో లలితా జ్యువెలర్స్ అట్లా అమ్మింది, తర్వాత దానికి తరుగు తగ్గింది. తనకు కూడా అంటే నిందితురాలను పట్టుకున్నప్పటికీ బంగారం అంతా రికవర్ అవ్వలేదు అంటున్నారు. ఏమంటారు? ఎప్పుడు కూడా మీకు తెలుసు, లోగడ మనకి వెండి రథాలు పోయినాయి. అవి ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ టోటల్ మనకి ఆ 2 బిల్లు ఉంది మన దగ్గర. వెండి రథాలు ఇచ్చింది కూడా హైదరాబాద్ వాసే, నాకు ఫ్రెండే. మరి అది రికవరీ చేసినప్పుడు మొత్తం రాదు. ఎప్పుడు కూడా గోల్డ్ అయినా వెండి అయినా ఇక్కడ టెఫ్ట్ జరిగినప్పుడు అవి కరగేసేస్తే అవి కొంత తరుగుపోతుంది. అలాగే ఒక 10 గ్రాములు తరుగుపోయింది. దీంట్లో ఏమై మార్చేసింది, కరిగిచ్చేశారు కాబట్టి వాళ్ళు. దానివల్ల కొంత తగ్గినా కూడా చాలా చకాచక్యంగా పోలీసు వాళ్ళు సెకండ్ డే ట్రేస్ చేయగలిగారంటే ఇన్ని కెమెరాలు ఈ పైన ఉండటం వల్లే చేయగలిగారు వాళ్ళు. అందుకని ఇంకొన్ని కెమెరాలు పెడదాం, ఇంకా ముందు జరగకుండా చూద్దాం. జై భవాని. సో చూసారు కదా, ముఖ్యంగా నిందితుల్ని పట్టుకున్నారు, బంగారం అంతా రికవర్ చేశారు. బంగారం ఆవిడ తీసుకెళ్లి రాజమండ్రిలో తరుగు అంటే మెల్ట్ చేశారు కాబట్టి తరుగు కొంచెం తగ్గింది తప్ప అంతకు మించి ఏమీ లేదని కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. మహాకుంభాభిషేకంలో అంతమంది భక్తుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం జరిగింది. కానీ ఈ ఏదైతే మహాకుంభాభిషేకం జరిగిందో అప్పుడు ఎక్కువ మంది క్రౌడ్ రావడం వల్ల, భక్తులు చాలా మంది ఉండడం వల్ల, ఎవరైతే బంగారం పోగొట్టుకున్నారో ఆవిడ కొంచెం అజాగ్రత్తగా ఉండడం వల్ల ఈ నిందితురాలు నీరజ అనే ఆవిడ నిందితురాలు ఇలా దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈవిడ ఇక్కడ నుండి దొంగతనం చేసి రాజమండ్రి వెళ్ళి అక్కడ అమ్మి ఆ బంగారం, పాత బంగారం అమ్మేసి కొత్త బంగారం తెచ్చుకున్నట్టు కూడా తెలిసింది. అయితే అప్పటి నుండి కుంభాభిషేకంలో జరిగిన ఈ క్రతువుకు సంబంధించి అంటే పూజ క్రతువులకు సంబంధించి కూడా పట్టుదిష్టమైన సీసీ కెమెరా ఫుటేజ్లు అయితే తీసుకొని ఆ నిందితురాలని ఫైనల్గా పట్టుకున్నారని కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. మనకు సామెత ఉండేది, భక్తి దేవుడి మీద, చిత్తం చెప్పుల మీద అని. గుడికి వెళ్ళిన వారు చెప్పులు బయట విడిచి వెళ్తారు. భక్తుడు దేవుడి ముందు నిల్చుని
ప్రార్థిస్తున్న అతని మనసు చెప్పుల మీదే ఉంటుందని దీని అర్థం. ఎందుకంటే ఆ చెప్పుల్ని ఎవడో కాజేస్తాడని ఆ భక్తుడికి సందేహం. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు ఆ సామెతను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందేమో అనుకోవాలి. భక్తి దేవుడి మీద, చిత్తం నగల మీద అనుకోవాలేమో. ఎందుకంటే దుర్గగుడి లాంటి చోటే భక్తుల నగలకు భద్రత లేకపోతే ఎలా? అక్కడి అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? బంగారం ధర విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో గుడికి వెళ్ళాలంటే కూడా నగలు ధరించలేని పరిస్థితి వచ్చిందా అని అనుమానించాల్సి వస్తుంది. మరి అసలు చోరీ కథ ప్రారంభమైన ఇంద్రకీలాద్రి దుర్గగుడిపై భద్రత ఎలా ఉందో చూద్దాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బిందు, ఏంటి దుర్గగుడి వద్ద నిజంగా చైర్మన్ గారు చెప్తున్నట్టు అంత కట్టుదిట్టంగానే ఉందా? ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉందా వాళ్ళకి? రైట్ శ్రీనివాస్, ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో జరిగిన చిన్న తప్పిదం ప్రత్యక్షంగా అన్న పరోక్షంగా అన్న చాలామంది మీద ప్రభావితం చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. అమ్మవారి దేవస్థానానికి దర్శనానికి వెళ్తే దొంగల బెడద నుండి తప్పించుకోకుండా, అంటే దొంగతనంకి పాల్పడే విధంగా కూడా జరుగుతుందా అన్న అంశాలపైన కూడా పూర్తిగా చర్చ జరుగుతుంది. అమ్మవారి దేవస్థానానికి వెళ్తే దర్శనం మీదే కాకుండా అమ్మ మీద దర్శనానికి అంటే పూజ చేయడానికే కాకుండా బ్యాగులో నగలు కానీ ఇవన్నిటి మీద దృష్టి పెట్టే పరిస్థితి వచ్చింది. అయితే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో మహా కుంభాభిషేకం వేడుకలు 6, 7, 8 తారీఖులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో మొదటి రోజు కుంభాభిషేకం రోజు అయితే మొదటి రోజు తర్వాత రెండవ రోజుకి ఒక మహిళ హైదరాబాద్ నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానానికి వచ్చారు. ఆ నేపథ్యంలోనే అమ్మవారి క్యూ లైన్లో, అంటే దేవస్థానంలో క్యూ లైన్ కింద ఘాట్ రోడ్ నుండి ఏర్పాటు చేశారు. ఆ ఘాట్ రోడ్ నుండి క్యూ లైన్లో పైకి వెళ్తున్నప్పుడు రావి చెట్టు దగ్గర, కరెక్ట్గా అంతరాలయం దగ్గర ఉన్న రావి చెట్టు దగ్గర అయితే ఆవిడ బ్యాగ్లో ఉన్న నగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఎందుకంటే ఆవిడ వెనకాలే ఒక మహిళ, ఇంకో మహిళ నిందితురాలు ఆవిడే వెనకాలే నుంచొని ఆవిడ బ్యాగ్లో ఉన్న నగదు దొంగతనం చేసిన తర్వాత చాలా చాకచక్యంగా అక్కడ నుండి తప్పించుకొని డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ నుండి రాజమండ్రి చేరుకుంది. అప్పటిదాకా కూడా ఆ బ్యాగ్లో, అంటే ఆవిడ ఎవరైతే హైదరాబాద్ నుండి వచ్చిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ బ్యాగ్లో ఉన్న బంగారాన్ని ముందుగానే ప్లాన్ చేసి, ముందుగానే ఆవిడ ప్రతి మూమెంట్ని అమ్మవారి దేవస్థానానికి వచ్చినప్పటి నుండి గమనిస్తున్న మహిళ అదును చూసుకొని మరి దొంగతనం చేసింది. అయితే ఈ నేపథ్యంలో సెక్యూరిటీ అలర్ట్గా లేరా అనే దుర్గగుడి చైర్మన్ అడిగితే ఖచ్చితంగా సెక్యూరిటీ అలర్ట్గా ఉన్నారు. మఫ్టీలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఎటువంటి సమస్య లేదు. గత 5 సంవత్సరాల నుండి చూసుకుంటే అమ్మవారి దేవస్థానంలో ఒక్క దొంగతనం కూడా జరగలేదు. మొన్న కుంభాభిషేకంలో అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల ఈ నేపథ్యం చోటు చేసుకుంది. అది కూడా కొత్తగా దొంగతనం చేయడం కాదు. ఎవరైతే మహిళ దొంగతనానికి పాల్పడిందో తను గత 6-7 సంవత్సరాల క్రిందట నుండే దొంగతనం వృత్తిలోకి వచ్చింది, దొంగతనం చేస్తూ ఉంది అని కూడా పోలీసులు రికార్డు ఇచ్చారు. ఇక్కడ కాదు, విశాఖపట్నంలో పలు చోట్లలో 4-5 సార్లు పిక్ పాకెటింగ్కి పాల్పడ్డ ఈ మహిళ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానాన్ని ప్రాంతంగా, అంటే ఫెస్టివల్ మూడ్లో అయితే ఎవరు పట్టించుకోరని చెప్పేసి దొంగతనానికి పాల్పడింది శ్రీనివాస్. ఆ నేపథ్యంలోనే లైన్లో తన ముందున్న మహిళ బ్యాగ్లో మొత్తం దాదాపు 20 లక్షల దాకా నగదుంటే అదంతా దొంగతనం చేసి చాలా చాకచక్యంగా తప్పించుకుంది. ఈవెన్ సీసీ కెమెరాలకు కూడా దొరకనంత చాకచక్యంగా అయితే ఆ దొంగ వ్యవహరించిందనే చెప్పుకోవచ్చు. వెంటనే ఎవరైతే బాధితురాలు ఉందో వెంటనే దగ్గరున్న 1 పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే వితిన్ 24 గంటల్లో దొంగని పట్టుకున్నారు. 24 గంటల్లో పట్టుకున్నప్పటికీ కూడా ఆవిడ దగ్గర ఉన్న బంగారం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే 10 గ్రాముల బంగారం తక్కువైంది. ఎందుకంటే లలిత జ్యువెలర్స్లో ఎప్పుడైతే బంగారం ఈవిడ, అంటే దొంగ పేరు నీరజ, ఎప్పుడైతే ఈ నీరజ వైజాగ్కి వెళ్ళి వైజాగ్ నుండి రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రిలో లలిత జ్యువెలర్స్లో ఎప్పుడైతే ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ కొత్త బంగారాన్ని కొనుక్కున్నారో అప్పుడు ఆ నేపథ్యంలోనే ఆవిడ కొంత బంగారాన్ని కరిగించిందని కూడా రిపోర్ట్లో తేలింది. ఆ కరిగించిన బంగారం విలువ 10 గ్రాములు. ఆ 10 గ్రాములు ఎలానో తీసుకురాలేవు కాబట్టి దాదాపు ఆవిడకి సంబంధించి 15 లక్షల వరకు బంగారాన్ని అందచేశామని కూడా పోలీసులు చెప్పారు. బిందు, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దొంగతనం జరిగింది విజయవాడ ఇంద్రకీలాద్రి మీద, ఆ వ్యక్తిది వైజాగ్, ఆ అమ్మింది రాజమండ్రి మీద. ఈ మొత్తం ఈ కథలో తప్పు ఎక్కడ జరిగింది? కానీ తప్పుకు సంబంధించి శిక్ష అనుభవిస్తుంది ఒకరు. ఆ కంపెనీకి సంబంధించిన సిబ్బందిని నలిగిపోతున్నారు. ఎవరో ఏదో ఆశించి ఆ కంపెనీని బదనాం చేస్తున్నారు. కానీ ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని మొత్తం మనం ఇప్పుడు అసలు ఏం జరిగింది ఎపిసోడ్లో మొత్తం తెలుస్తుంది. మనం ఒకరికి వత్తాసు పలకటం కాదు, ఒకరిని వెనకేసుకు రావటం కాదు. అసలు ఏం జరిగింది ఇంద్రకీలాద్రి అమ్మవారి సాక్షిగా చూస్తుంటే మీరు చెప్పినట్టుగా
ఇది జరిగింది దొంగతనం ఇక్కడ. వైజాగ్ చెందిన నీరజ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చింది, దొంగతనం చేసింది. వైజాగ్లో అమ్మటానికి కుదరలేదు, రాజమండ్రిలో అమ్మింది. సీసీ కెమెరాలు ఇంకా పలు చోట్ల మీరు చెప్తున్న విధంగా ఇప్పుడు చైర్మన్ సార్ మాట్లాడారు, కానీ ఎక్కడో కొంత లోపం కనిపిస్తుంది కొండ మీద. ఇంకా చాలా చోట్ల సీసీ కెమెరాలు పెట్టాలి. ఎందుకంటే ఇంద్రకీలాద్రి అంటే సామాన్యమైన దేవస్థానం కాదు కనకదుర్గమ్మ అంటే. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధానికి కూతుబెట్టుదుల కొండ మీద ఇంకెంత భద్రత ఉండాలి. నిత్యం చాలామంది భక్తులు రకరకాల స్టేట్స్ నుంచి వస్తుంటారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు చాలామంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి, ఇంకెంత సెక్యూరిటీ ఉండాలి చెప్పండి. సీసీ కెమెరాల లోపమే కనిపిస్తుంది. ఎందుకంటే దొంగతనం జరిగిన 24 గంటల తర్వాత కనుక్కున్నామని గొప్పగా చెప్తున్నా కూడా అలాంటి చోట 2-3 అవర్స్లో కనుక్కోవాలి పోలీస్ నిఘా వ్యవస్థ. ఇప్పుడు మొదట గుడి మీద చైర్మన్ గారు అంత గొప్పగా చెప్తున్నా కూడా భక్తులకి నమ్మకం పోతుంది. నగలు పెట్టుకోరావద్దని ఒక కండిషన్ పెట్టినా గుడికి రావాలంటే భయం వేస్తుంది కదా. ఎందుకు వస్తారు చెప్పు మహిళలు రేపు అక్కడికి? ఇలాంటి దొంగతనాలు జరుగుతుంటే ధైర్యంగా రారు కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చిత్తం అన్నట్టుగా చెప్పుల మీద అన్నట్టుగా అసహ్యంగా ఉంటుంది చెప్పుకోవటానికి కూడా. అలాంటివి లేకుండా ఇంకెటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిత్యం ఆ గుడి దగ్గర నువ్వు వెళ్తుంటావు, అక్కడ ఈవో గారితో కానీ చైర్మన్తో మాట్లాడుతుంటావు, కానీ నువ్వు గమనించుంటావు ఇంకా ఎక్కడెక్కడ లోపాలను ఏ సర్దిద్దుకుంటే బాగుంటుంది, ఇలాంటి మళ్ళా జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది బిందు. రైట్ శ్రీనివాస్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అటు సంస్థది తప్పు కాదు, ఇటు ఆలయంది తప్పు కాదు. ఇక్కడ తప్పు కేవలం అధికారులది మాత్రమే కాకుండా బంగారం క్యారీ చేసే మహిళది కూడా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాగ్లో అంత బంగారం పెట్టుకొని మరి అజాగ్రత్తగా ఉన్నట్టు క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో, ఎప్పుడైతే ఈ దొంగతనం జరిగిన సీసీటీవీ ఫుటేజే కాకుండా దానికంటే ముందు జరిగిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. దానికంటే ముందు జరిగిన కదలికలు, ఎవరైతే బంగారం పోగొట్టుకున్న మహిళ కదలికలు ముందు సీసీటీవీ కెమెరాస్ లో కూడా చూడడం జరిగింది. అక్కడ తను కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టిన తరువాత తన బ్యాగ్ జిప్ వేసుకోకుండా అలానే వదిలేసింది. ఆవిడతో పాటు ఇంకో మహిళ కూడా వచ్చింది. ఇంకో మహిళ చాలా జాగ్రత్తగా అయితే ఆ బంగారం బ్యాగ్ ని పట్టుకుంది, కానీ ఈవిడ చాలా తేలికగా ఆ బంగారం బ్యాగ్ ని వదిలేయడం వల్లే ఈ తప్పిదం జరిగింది. ఇదే దొంగలకి అదునుగా ఆ బంగారం దొంగతనం చేశారు. ఒకవేళ వారు దొంగతనం చెయ్యాలి అనుకుంటే ముందు బ్యాగ్ లో ఉన్న ఆవిడది కూడా బంగారం బ్యాగే కాబట్టి తనది కూడా దొంగతనం చేయొచ్చు, కానీ చేయలేదు. ఎందుకంటే ఆవిడ జాగ్రత్తగా ఉంది, ఈవిడ జాగ్రత్తగా లేదు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ బంగారాన్ని వైజాగ్ నుండి రాజమండ్రి తీసుకెళ్ళి ఎవరైతే ఆ నీరజ దొంగ అమ్మారో అప్పుడు కూడా ఆ తప్పిదం ఆ వ్యవస్థది కానీ ఆ సంస్థది కానీ అనలేము. ఎందుకంటే వాళ్ళు బంగారం నిజమైన బంగారమా లేదా నకిలీ బంగారమా అని చూసి మాత్రమే చేస్తారు, కానీ ఇది దొంగతనం చేసిన బంగారమా లేకపోతే ఇది ఎక్కడైనా ఎవరన్నా అమ్మితే తీసుకొచ్చారా లేదా ఇక్కడ ఎవరైనా తస్కరించిన బంగారం అని చెప్పేసి ఎవరు ఏ సంస్థకు సంబంధించిన జ్యువెలరీ షాప్స్ కానీ ఏమైనా పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ కానీ దీన్ని వెరిఫై చేయరు. ఒకటే వెరిఫై చేస్తారు, బంగారానికి తరుగుందా, హాల్ మార్క్ ఉందా, అవి మాత్రమే చూస్తారు. అదే నేపథ్యంలో నీరజ ఈవిడ ఒక మహిళ కాబట్టి మహిళ తన సొంత బంగారాన్ని రిటర్న్ చేసి కొత్త బంగారం తీసుకోవాలన్న నేపథ్యం మాత్రమే నడిచింది. అదే ధోరణిలో తను అమ్మడం జరిగింది, అదే ధోరణిలో కొత్త బంగారం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో సీసీ కెమెరాలు ఘాట్ రోడ్ నుండే కాకుండా అక్కడైతే మహామండపం కానీ కనకదుర్గా నగర్ అక్కడి నుండి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఎందుకంటే అమ్మవారి దేవస్థానం చాలా ప్రతిష్టగాంచింది, ప్రఖ్యాతగాంచిన ఇటువంటి అమ్మవారి దేవస్థానంలో ఎటువంటి తప్పులు జరగకూడదనే నేపథ్యంలోనే చైర్మన్ కానీ ఈవో కానీ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఈ తప్పిదం జరగడానికి సంబంధించి కూడా సెక్యూరిటీ గార్డులే కాదు, అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా నిరంతరం డ్యూటీలో ఉండి చెక్ చేస్తున్నారు. మహిళ కావడం వలన ఈవిడ చాలా చాకచక్యంగా అక్కడ వ్యవహరించి అంటే ముందు బంగారం బ్యాగ్ క్యారీ చేస్తున్న మహిళని కొద్ది క్షణాల ముందు నుండి కానీ కొద్ది నిమిషాల ముందు నుండి కానీ చాలా క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా ఆవిడ మూమెంట్స్ని కూడా సరిగ్గా క్యాచ్ చేయగలిగింది. కాబట్టి అక్కడ కొబ్బరికాయలు కొట్టే దగ్గర నుండి రావి చెట్టు అంటే అంతరాలయంలో ఉన్న రావి చెట్టు దాకా అలానే పరిశీలించుకుంటూ వచ్చారు కాబట్టి ఆ దొంగతనం జరగగలిగింది. అది తను ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా క్లియర్గా ఉంది శ్రీనివాస్. అది నేను ఆవిడ్ని ముందు నుండే ఫాలో అయ్యి నేను తీసుకెళ్ళాను. రావి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సీసీ కెమెరాకి అడ్డుగా ఉన్న తెర అంటే మహాకుంభాభిషేకం నేపథ్యంలో చాలామంది భక్తులు వచ్చారు కాబట్టి దేవస్థానం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఆ రోజు కొంచెం ప్రజలకి ఎండ వలన ఇబ్బంది
ఇబ్బంది కలగకుండా షెల్టర్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఆ షెల్టర్స్ దగ్గర ఆ సీసీ కెమెరా కొంచెం కవర్ అయింది, మిగతాది విజిబుల్ ఉన్నప్పటికీ కూడా ఈ తప్పిదం అక్కడ అంటే తను అదును చూసుకొని సీసీ కెమెరాలు పోలీసులు లేని చోట తను అదును చూసుకొని దొంగతనం చేసింది శ్రీనివాస్. రైట్, అంటే ఎక్కడో చోట కొంత లోపం కనిపిస్తుంది, అక్కడ సీసీ కెమెరాలు పెట్టాల్సిందే బిందు. రైట్, థ్యాంక్ యూ బిందు. రైట్, మొత్తం మీద అది దుర్గగుడి దగ్గర జరిగిన దొంగతనం చివరికి ఎటువంటి మలుపులు తిరిగిందో చూశారు కదా. దుర్గగుడిలో దొంగతనం జరిగింది. వైజాగ్ సంబంధించిన వ్యక్తి ఒక లేడీ ఆ దొంగతనం చేసింది. రాజమండ్రిలో చక్కగా ఎక్స్చేంజ్ ఆఫ్ జ్యువెలరీలో భాగంగా చక్కగా అమ్ముకుంది, తర్వాత తీసుకుంది. పోలీసులు ఈ దుర్గగూడలో దొంగతనానికి సంబంధించి ఆమె కంప్లైంట్ చేయడంతో బాధితురాలు పోలీసులు నిఘా పెట్టారు. దాని మీద ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఆమె రాజమండ్రిలోని ప్రముఖ షోరూమ్ జ్యువెలరీ షోరూంలో ఆ నగలు జ్యువెలరీ అది ఎక్స్చేంజ్ ఆఫ్ జ్యువెలరీ జరిగినట్టు గమనించారు. అక్కడ వాటిని రికవరీ చేశారు. ఒక 10 గ్రాములు తగ్గింది. బాధితురాలు కూడా నగలు అప్పగించడం జరిగింది. కానీ ఈ మధ్యలో కొంతమంది తయారైపోయి ఏ విధంగా ఉందంటే ఏదో ఆశించి చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీని గురించి కూడా నెటిజన్లు అదే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఇటుక మీద ఇటుక పేర్చి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడం చాలా కష్టం, కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ దాన్ని కూల్చడానికి జస్ట్ 5 నుంచి 10 నిమిషాలే పడుతుంది. అది గమనించుకోవాలి. అంతేగాని దీనివల్ల ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కంపెనీలకు చెడ్డ పేరు రావచ్చు. ఇది ఈరోజు ఈ కంపెనీ మీద జరిగింది అనుకోవచ్చు, రేపు ఇంకో కంపెనీ మీద కూడా ఇదే విధంగా వాళ్ళు ఆశించి ఏదో చేస్తున్నట్టు అనేసి నెటిజన్లు కామెంట్ చేస్తున్న విధంగా చూస్తుంటే రేపు వేరే కంపెనీలకు కూడా చెడ్డ పేరు రావచ్చు. ఎందుకంటే ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, మనకు ఒక వ్యవస్థ ఉంది, మనకు పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. అక్కడ నిజంగా దొంగ బంగారం అమ్ముతుంటే ఆ కంపెనీకి సంబంధించి ఆ జ్యువెలరీ షాప్ మీద కంప్లైంట్ చేయండి. పోలీసులు దాని మీద నిజాలు నిగ్గు తేలుస్తారు తప్ప మనం ఓన్గా కంపెనీ మీద అభాండాలు వేసి ఒక కంపెనీని డ్యామేజ్ చేయాలని చూస్తే ఆ కంపెనీ మీద ఆధారపడ్డ బ్రతుకులు ఎన్ని ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. అందుకే అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి వైకేటీవీ బృందం ఈరోజు ఈ పరిశోధన చేపట్టింది. మా ఇద్దరు టీం రాజమండ్రిలో కంపెనీ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అక్కడ సిబ్బంది కూడా వాపోయారు, మేమేం తప్పు చేయలేదు. మా అధినేత 2-3 రోజుల్లో మీడియా ముందుకు వచ్చి అసలు విషయాలు చెప్పడం జరిగింది. దుర్గగూడలో ఏం జరిగిందో మా కరెస్పాండెంట్ బిందు చెప్పడం జరిగింది. రాజమండ్రిలో నానాజీ అండ్ వెంకట్ చెప్పడం జరిగింది. అలాగే మా క్రైమ్ రిపోర్టర్ పద్మావతి తను కూడా మొత్తం ఇష్యూ పోలీసులు ఏం చెప్పారు, క్లీన్ చిట్ ఇచ్చేసారు, దాదాపు కేసు కూడా క్లోజ్ చేసే విధంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో కొంతమంది ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారో చూశారు కదా. మొత్తం ఇది స్టోరీలో మీకు నేను చెప్పనవసరం లేదు, అసలు ఏం జరిగిందో ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్